నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప మళ్ళా ఒక స్పీచ్ని ముందల పెట్టిండు. మన ముందల అద్భుతంగా ఉంటాయి వర్డ్స్, పదాలు. సేమ్ కేసీఆర్ ఎట్లా అయితే చాలా అద్భుతంగా మాట్లాడేటోడు, రేవంత్ రెడ్డి కూడా చాలా అద్భుతంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. సరే, ఆయనకు స్వతహాగా కూడా మంచి స్పీకరే. సో అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవన్నీ నమ్మదగినవిగా, అరే చేస్తాడేమో, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు, చాలా దగ్గరగా మాట్లాడుతున్నాడు, మన ఇంటోడ్లాగా మాట్లాడుతున్నాడు, ఇట్లా అనుకొని జనాలంతా ఓట్లేసారు. పవర్లోకి వచ్చిన తర్వాత కూడా నేను ఇట్లా చేస్తా, అట్లా చేస్తా అన్నీ చెప్తూనే ఉన్నాడు, బాగానే ఉన్నది. మాటల వరకు అయితే ఏమి ఇబ్బంది లేదు, కానీ మరి పని కనబడాలిగా. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు, నిన్న మొత్తం నైట్ బజార్ చేస్తారట మూసీ చుట్టూ. పొద్దుగాల టూరిజం ఉంది కదా, పొద్దుగాల షాప్లకు పోడు కాదట, రాత్రిపూట పంపిస్తారట అందరినీ మూసీ దగ్గరికి. ఈ పొద్దుగాలడికే దిక్కు లేదరా నాయన అంటే రాత్రిపూట అంటే దాని అంటే ఏదో నైట్ ఎకానమీ అంటారట. అంటే పొద్దుగాల ప్రభుత్వానికి పైసలు సంపాదించడమే కాదు, రాత్రిపూట కూడా దుకాణాలు పెట్టి పైసలు సంపాదించే ప్రక్రియకి శ్రీకారం చుడతారట. ఎంత గొప్ప విషయం అంటే, ఎట్లా మూసీ చుట్టూ మరి ఆడ కంపు వాసన పీల్చుకుంటూనే దుకాణాలు అమ్మాలి, లేకపోతే కస్టమర్లు పోయి కొనుక్కోవాలనా? ఎట్లా, ఏ లెక్కన చేస్తావు? ఓరి నాయన, ఎక్కడిలో ఇది. ఇగో, నిరాశ్రయుల్ని చేయమట, భూ నిర్వాసితులకు మంచి పరిహారం చెల్లించే బాధ్యత నాది. అభివృద్ధి జరగాలంటే ఎవరిదో ఒకరి భూమి ఎంతో కొంత తీసుకోక తప్పని పరిస్థితి. అభివృద్ధి జరగాలంటే ఎంతో కొంత భూమి తీసుకోక తప్పని పరిస్థితి. కరెక్టే. మరి అభివృద్ధి దేనికోసం? ఆ అభివృద్ధి దేనికోసం? స్కూల్ కట్టడానిక, హాస్పిటల్ కట్టడానిక, ఒక పరిశ్రమ పెట్టడానిక? దేనికోసం ఆ భూమి తీసుకుంటున్నావు చెప్పండి. ఇంతవరకు ఏపీఐఐసి నుంచి, టీఎస్ఐఐసి నుంచి, టీజీఐఐసి వరకు సేకరించినటువంటి, పరిశ్రమలు పెడతామని సేకరించినటువంటి భూమి ఆ పరిశ్రమల కోసమే పెట్టబడిందా, రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి వెళ్ళిందా? డాక్యుమెంట్స్తో సహా మీ ముందు పెడతాం. మరి ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటారా? రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలోకి వెళ్ళిన భూమిని అంతటిని ప్రజలకి నమ్మకం లేకుండా ఎందుకు పోయింది? మీరు భూమిని తీసుకొని దాన్ని మీ అవసరాల కోసం వాడుకుంటున్నారు, ప్రజల అవసరాల కోసం వాడుకోవట్లే. ఇప్పుడు ఇక్కడ భూమి ఎందుకు తీసుకుంటున్నారు? మూసీ కోసం అని తీసుకుంటున్నారు. అసలు మూసీని ప్రక్షాళన చేసే ప్రక్రియలో భాగంగా ఎక్కడైనా మీకు కొంత భూమి అవసరం పడితే తీసుకుంటే తప్పులేదు, కానీ అది కూడా అక్కడున్న ప్రజలని ఇంకొక దగ్గర వాళ్ళు సంతృప్తి చెందేటట్టుగా అకామిడేట్ చేసి ఆ భూమిని సేకరించాలి. అసలు ఈ భూమి సేకరణ మూసీ చుట్టూ అవసరమా కాదా అన్నది ఫస్ట్ పాయింట్. నువ్వేమంటున్నావు? ఇప్పుడు 50 ఫీట్ల పరిధి వరకు, ఇటో 50 ఫీట్లు, ఇటో 50 ఫీట్లు, మొత్తం 50 ఫీట్లో మీటర్లో మొత్తం తీసేయాలి, ఈ బిల్డింగ్లన్నీ తీసేయాలి అంటున్నావు. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు అందులో భాగంగానే నువ్వు ఆడ మధు పార్క్ రిడ్జ్ అనేదాన్ని, ఆ మొత్తం 450 మంది నివసిస్తున్న బిల్డింగ్ని లేపేయాలని ప్లాన్ చేస్తున్నావు. ఇప్పుడు అట్లా ఎంత లేపుకుంటూ పోతావు? 50 మీటర్లు అంటే ఎంత దూరం తీసుకుపోతావు అట్లా? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పటికే పెద్ద పెద్ద నిర్మాణాలు వచ్చేసినాయి. అసలు మీరు ఫస్ట్ చేయాల్సింది ఆ మూసి లోపలికి వస్తున్న వ్యర్థ జలాలని అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అడ్డుకోవడం అంటే ఏంది? కంపెనీల నుంచి వచ్చే పొల్యూషన్ ఆపేయాలి తక్షణమే. అదే ఆ పని అయిందా ఇప్పటివరకు? అసలు ఇంతవరకు దాని విషయంలో అడుగు ముందుకు పడాలి. ఇళ్ళ నుంచి వస్తున్న వ్యర్థాలని దానిలోకి వెళ్లకుండా ఆపగలిగినారా? ఇంతవరకు ఆపలే. వాటికి లింక్ అయినటువంటి చెరువులను మొత్తం ఫస్ట్ పరిరక్షించి వాటిలో మంచి నీళ్లు పోయేలాగా ప్లాన్ చేయాలి. ఆ ప్రక్రియ ఏమైనా స్టార్ట్ అయిందా? ఇంతవరకు స్టార్ట్ కాలే. ఇవేమీ స్టార్ట్ కాకుండా మూసీలో మంచినీళ్ళు బారిస్తాం, మల్లన్న సాగర్కి లింక్ చేస్తాం, నైట్ బజార్ పెడతాం, భూములు తీసుకుంటాం, ఇవన్నీ ఉత్తముచ్చట్లు కదా. మీరు ఏం చేయరు దీన్ని. ఏం చేస్తారంటే, మీరు ఆడ మానస సరోవరో ఎంతో సరోవర్, గాంధీ సరోవర్ పేరుతోని ఆడో 5-10 ఎకరాలు తీసుకొని మొత్తం అంతా చేసి హంగామలాగా దాన్ని ఒకటి చూపించి కలర్లు లైట్లు వేసి సుశిరా మూసి ఎంత బాగా అయిందని చూపిస్తారు. ఈ గవర్నమెంట్ చేసే పనే ఇట్లుంటుంది. భూమి పోయిన దుఃఖం ఎవరికైనా ఉంటుంది. మీరు మాకు శత్రువులు కాదు, మిత్రులు. ఏం చేసినా అడ్డం పడతామంటున్న కేటీఆర్, ఆ అక్క చాలాసార్లు మంత్రి అయ్యారు. ఏ అక్క? తన ప్రాంతం వారి కోసం ఆలోచన చేయలేదు. ట్రంప్, ఎలన్ మస్క్ సంస్థలు రాబోతున్నాయి. కొత్వాల్ కూడా ఎకో పార్క్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పండి, భూమి గురించి మాట్లాడుతున్నారు మీరు. గీడ కురుమిద్ద అనే తాండా ఒకటి ఉన్నది 4th సిటీలో భాగంగా. గతంలోనేమో ఫార్మా సిటీలో భాగంగా కేసీఆర్ ఆ గ్రామంలో 2000 ఎకరాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 2000 ఎకరాలను నువ్వు ఈ 4th సిటీలో కలిపేసినావు. సరే, పోయింది 2000 ఎకరాలు. అరే మా ఊరు నన్ను ఉంచురా నాయన,
మా పొలాలు కనీసం ఉన్నదాన్ని ఉంచుని ఇంకొక 200 ఎకరాలే ఉంది, అది ఉంచరని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ దగ్గరికి ఎవరు పోయి డీల్ చేస్తున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు, ఇంకో లీడర్ కంపెనీలు పోయి గవర్నమెంట్ మీకు పరిహారం తక్కువ ఇస్తుంది కదా, మేము ఇంకెక్కువ ఇచ్చి మేము కొనుక్కుంటాం, మేము గవర్నమెంట్తో మాట్లాడుకుంటాం. మరి ఈ చర్చలన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే అక్కడికి వచ్చే కంపెనీలు మీవే. చివరికి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తాయి, రావని కాదు, వస్తాయి. ఎవరి చేతిలో ఉంటాయి ఆ బిల్డింగ్లు? ఆ భూమి ఎవరి చేతిలో ఉంటుంది? ఇగో రేవంత్ రెడ్డి మనుషులు, పొంగులేటి మనుషులు, ఈ ఈ ఈ వర్గాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల చేతుల్లో భూములు, కంపెనీలు ఉంటాయి. వాళ్ళ కంపెనీలే అక్కడికి వస్తాయి. చివరికి ఆ 4th సిటీ మొత్తము వీళ్ళ 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 పరిధిలో ఉంటుంది. ఏ సిటీ అయినా అంతే, వీళ్ళు చేసే పని అంతా అంతే. దీని వెనకాల ఇంత భయంకరమైన కుట్ర ఉంటుంది. మరి ఇప్పుడు ఆడ ఆ 200 ఎకరాలు వదిలేయచ్చు కదా. ఈయన 300 ఫీట్ల రోడ్డు వేస్తున్నాడు, ఒకటి కాదని. 300 ఫీట్లు అంటే ఎంత ఉంటుంది? ఇక్కడ మాదాపూర్ దగ్గర ఉన్న 100 ఫీట్ రోడ్డే మనకి ఇంత కనిపిస్తుంది. అంతకు 2 times 300 ఫీట్ల రోడ్డు. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అంటే, ఇప్పుడు మీరు అంటున్నారు ఎంతో కొంత భూమి పోవాల్సిందే అని. మరి లీడర్ల భూములు ఎన్ని పోయినాయి లెక్కలు తీయండి. ఇగో ఫలానా ఎమ్మెల్యే భూమి ఈ భూసేకరణలో భాగంగా ఇంత భూమి పోయింది, ఫలానా ఎంపీ భూమి ఇంత పోయింది, ముఖ్యమంత్రిగా నా భూమి కూడా ఇంత పోయింది అని ఏ ముఖ్యమంత్రి దాన్ని చూపించండి. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వేసారు కదండి, చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వేస్తున్నారు కదా, సౌత్ నార్త్ అని. ఆ రీజనల్ రింగ్ రోడ్లో భాగంగా ఎంతమంది మంత్రుల, ఎమ్మెల్యేల, ఎంపీల పార్టీలు పక్కన పెట్టండి, వాళ్ళ భూములు ఇంతవరకు పోయినాయి ఒక్కసారి లెక్కలు బయటికి తీయండి. మీ భూములు పోకుండా ఉండడం కోసం ఆ లేఅవుట్ని మొత్తం మార్చేసి, ఆ లైన్ని మార్చేసి 3 సార్లు 4 సార్లు ప్రజల భూముల్లోంచి అది పోయేలాగా చేసి వాళ్ళ భూములు సేకరించరు. మా భూములు పోతున్నాయి, ఏందా ఇది, ఏం దారుణం ఇదంటే అభివృద్ధి వద్దా? అభివృద్ధి కావాలంటే ఎవరిదో ఒకరి భూమి పోవాల్సిందే. ఈ లైన్ మాట్లాడతారు. ఇట్లా ఏం చేస్తారంటే వీళ్ళు మిగతా ప్రజల్ని కూడా కన్విన్స్ చేస్తారు. మిగతా ప్రజలు ఎవరైతే బాధితులైన ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా చేస్తారు. ఇక రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలన్నా, రేడియల్ రోడ్డు వేయాలన్నా, బుల్లెట్ రైల్ తీసుకురావాలన్నా ఎవరిదో ఒకరిది ఎంతో కొంత భూమి తీసుకోక తప్పదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికైనా భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ మరో చోట భూమి కొనుక్కునేలాగా మంచి నష్టపరిహారం ఇచ్చే బాధ్యత తనది. మిమ్మల్ని అనాథల్ని, నిరాశ్రయుల్ని చెయ్యం. మీ ఆస్తి అక్కడ పోతే ఇంకో దగ్గర కొనేలాగా చేస్తాం. ఒకవేళ ఇల్లు పోయినా మీకు మంచి సౌకర్యాలు కల్పించి మీకు నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని లక్షాధికారులను చేస్తావా, కోటీశ్వరులను చేస్తావా? ఖమ్మం జిల్లాలో వెలుగుమట్లలో 1000 ఇండ్లని, దాదాపు 700 ఇండ్లని నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి భూదాన్ బోర్డు ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఉండంగా 8-9 ఏళ్ల నుంచి కరెంటు, నీళ్లు లేక, బయట రెంట్లు కట్టలేక అక్కడే నివాసం ఉంటున్న పేదల ఇండ్లను కూల్చేసిన నువ్వు మిమ్మల్ని నిరాశ్రయుల్ని చెయ్యం, భూమికి భూమి ఇస్తాం. ఇప్పుడు నువ్వు ఆడ భూమి తీసుకుంటావు, వాళ్ళకి ఇచ్చే పరిహారంతో వాళ్ళు సేమ్ భూమి లేకపోతే దాంట్లో సగం భూమి అయినా ఇంకో దగ్గర కొనగలిగే పరిస్థితి ఉందా? నువ్వు ఇచ్చే పరిహారం ఎంత? ఎందుకు మాట్లాడతారండి ఈ మాటలంతా? ఫేక్ ముచ్చట్లు ఇవన్నీ. ఏమన్నా రియాలిటీకి దగ్గరగా ఉండే మాటలు మాట్లాడే ప్రయత్నం చేయండి. రియాలిటీకి దగ్గరగా ఉండే మాటలు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇది ఇక మనం ఈ చదువుతా ఉంటే మనకి అబ్బా అనిపిస్తుంది. కూర్చోబెట్టి మాట్లాడతాం, అబ్బా అక్కడ కూర్చోబెట్టి మాట్లాడే కూలగొట్టినవా 700 మందిది? మీరు మాకు శత్రువులు కాదు, మంచి మిత్రులు. శుక్రవారం బుద్వేల్ లేఅవుట్తో కలిపే రేడియల్ రోడ్ 2 ఇంటర్చేంజ్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. కొత్వాల్గూడలో ఎకో పార్కును, అందులోని అతిపెద్ద పక్షిశాలను ప్రారంభించారట. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో అమెరికా, సింగపూర్, ఇంగ్లాండ్కు, దేశంలో కాశ్మీర్కు వెళ్ళి మంచి సినిమా షూటింగ్లు చేస్తారని తెలుసుకుంటామని, కానీ హైదరాబాద్, రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం ప్రపంచంలోనే లేదని అన్నారు. మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే హైదరాబాద్ను ప్రపంచ స్థాయిలో పోటీ పడే నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. అసలు డెవలప్మెంట్ అంటే మీకు అర్థం తెలుసా? నగరం అభివృద్ధి అంటే ఏంటి? నగరం అభివృద్ధి అంటే ప్రజలు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ప్రశాంతంగా జీవనం కొనసాగించడం ఫస్ట్ డెవలప్మెంట్లో మొట్టమొదటిది. మీరు అంటున్నాడు కదా ఈయన ఇంకో నగరం అని. అక్కడికి వెళ్ళి ఆయా దేశాలకు వెళ్ళి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంతో ఒకసారి చెక్ చేసుకొని రండి. ఆ దేశాల్లో, ఆ నగరాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 5, 6, 7 ఉంటుంది.
మన దగ్గర ఎంతో తెలుసా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పీక్ స్టేజ్లో 200, 300 దాటుతున్నది హైదరాబాద్లో. ఇది డెవలప్మెంట్. మొత్తం గుట్టలు దొలిచేసి చెట్లు కొట్టేసి రోడ్లు వేసేసి అగ్రికల్చర్ భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేసి 150 డివిజన్లు 300 డివిజన్లు చేసి మహానగరం అని చెప్పి ఇది మొత్తం తీసేయడం, ఇది డెవలప్మెంట్, ఇది మహానగరం. బేసిక్గా ఏంటంటే ఇట్లాంటి విషయాలు ఏమి తెలియని వాళ్ళు అధికారంలో ఉంటే మన పరిస్థితి గింతే ఉంటుంది. సో డెవలప్మెంట్ అంటే ఏంటి, ఆ డెవలప్మెంట్ అంటే ఏంటి అనడానికి అర్థం తెలుసుకోవాలి మనం ఫస్ట్. నువ్వు ఎంత డెవలప్మెంట్ చేస్తే ఏం లాభం? పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, అసలు మామూలుగా లేదు, రోడ్లు వచ్చినాయి, ఫ్లైఓవర్లు వచ్చినాయి, కలర్ బిల్డింగ్లు కనబడుతున్నాయి, లైట్స్ కనబడుతున్నాయి, నైట్ పోతారు, నైట్ బజార్లు కనబడుతున్నాయి. కానీ నువ్వు బయటికి వెళ్తే ఆ పీల్చే గాలి వల్ల నువ్వు సచ్చేటట్టు ఉన్నావు. ఆ డెవలప్మెంట్ దేనికి, ఏం చేసుకోవడానికి? ఆ డెవలప్మెంట్ ఏం చేసుకోవడానికి? ఇక అన్నీ ఉన్నాయి. బుల్లెట్ ట్రైన్ చూడాలంటే శంషాబాద్కు రావాల్సిందే. ఇక చూడు ఎట్లుంటుందో, ఎంత గొప్పగా ఉంటాయో పదాలు. హైదరాబాద్ గొప్ప చారిత్రక నగరమే కాకుండా ప్రపంచంలో అందమైన నగరం. ఎవరు కాదన్నారు? కానీ ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై నేడు నగరమంతా చెత్త నిండిపోయింది. చెత్త ఎత్తేవాళ్ళు లేరనే స్థితికి చేరింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంత గొప్ప నగరమైనా, ఎన్ని కోట్లు ఖర్చు చేసి ఇటాలియన్ మార్బుల్ వేసుకున్నా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే మట్టి కొట్టుకుపోతుంది. మన నగరాన్ని మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేము చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటున్నారు. నువ్వు నీ సొంతానికి జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన మొయినాబాద్లో కట్టుకున్నాడు. ఇలా మీ సొంతానికి పెద్ద పెద్ద బంగ్లాలు, ఫామ్ హౌస్లు కట్టుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఆగర్భ శ్రీమంతులకు, ఫామ్ హౌస్లలో ఉన్నోళ్లకు పేదోళ్ల గురించి తెలియదు, ఎవరిని దగ్గరకు రానివ్వరు. పేదోళ్ళు పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా పోవాలంటే ఆర్థిక స్తోమత లేదని ఊరు విడిచి దేశం విడిచిపోవడం సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. అందుకే దేశ విదేశాల్లో ఉన్న వాటికంటే అత్యుత్తమమైనవి హైదరాబాదులో ఉండేలా ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు. వాళ్ళట బాగా సంపాదించినట, ఈయనగట అసలు సంపాదన మీదనే దృష్టి లేదట. ఒక్కసారి మీ అన్నని అడగండి, తిరుపతి రెడ్డి గారిని. మొన్న పెద్ద మంగళారం అనే విలేజ్లో లంబాడీల ఇల్లు గులగొట్టిండు. మేమే కదా అక్కడికి పోయింది. ఆల్రెడీ లేఅవుట్ అయిన భూమిని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించి ఆ భూమిని మొత్తం కొట్టేయడానికి ప్రయత్నం చేసిండు. ప్యూర్లీ దాని వెనకాల మీ బ్రదర్ తిరుపతి రెడ్డే ఉన్నాడు. దాంట్లో ఏం డౌట్ పడాల్సిన అక్కర్లే. దాని తర్వాత ఏమేం పరిణామాలు జరిగినాయి అన్నది కూడా మాకు తెలుసు, మళ్ళీ అక్కడికి వెళ్తాం. కట్టుకున్న ఇళ్ళని నిండుగా అసలు వాళ్ళు మీరు అంటున్నారు కదా మార్బుల్స్ మాట్లాడదు, మార్బుల్స్ వేసి పెయింట్లు వేసి టీవీలు పెట్టుకొని చాలా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్న ఒక 7-8 కుటుంబాలని మొత్తం నేలమట్టం చేసిన అక్కడ ఇండ్లని 10-20 రోజులు వాళ్ళకి నరకం చూపించిండు మీ బ్రదరే. మీ బ్రదర్ తిరుపతి రెడ్డే ఉన్నాడు దాని వెనకాల. నేను చెప్తున్నా కదా, వాళ్ళు ఆగర్భ శ్రీమంతులయ్యారు. ఎవరు? కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ కూడా ఆగర్భ శ్రీమంతులు. ఎట్లా కావాలి, ఏం చేయాలి, ఇప్పటికే అయినారు. ఇంకా కావడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చెప్పమంటారా ఎవరెవరు ఉన్నారు తిరుపతి రెడ్డి గారి వెనకాల, ఎక్కడెక్కడ ఆఫీసులు ఏమేమి ఉన్నాయన్నది? దేవలా నాయక్ అని ఒక ఆయన ఉంటాడు, మాదాపూర్లో ఉంటుంది ఆయన ఆఫీసు. ఆయన ఒక ఆయన తిరుపతి రెడ్డి కింద. ఇంకొక ఆయన శ్రీరామ్ రెడ్డి అని ఉంటాడు, మన రాష్ట్రం కాదు, తాడిపత్రి అనంతపురం. మీ కుటుంబాన్ని ఆగర్భ శ్రీమంతులను చేయడానికి వీళ్ళు కింద ఉన్న టీం ఇదంతా. ఇంకా పేర్లు చెప్పమంటే చెప్తాం, ఇంకా చాలా ఉన్నాయి. ఏమేం చేస్తున్నారు వీళ్ళు, డైలీ ఏం చేస్తారు, ఏ భూముల మీద పడతారు. 4th సిటీ కూడా మీరు ప్రజల కోసం వచ్చే సిటీ ఏం కాదు అది. మీ వర్గాలకు సంబంధించిన కంపెనీలు అక్కడ వాలిపోయి మొత్తం సంపదనంతా మీరు మీ గుప్పిట్లోకి తీసుకునే ప్రక్రియ ఇదంతా. ఏంది ఇది? మాట నిలబెట్టుకున్న రేవంత్ రెడ్డి అట. రాజకీయ నాయకులు ప్రజలకిచ్చే హామీలు ఎన్నికలకే పరిమితం కాదని నిరూపించే ఘటన ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా 3 ఏళ్ల క్రితం ఒక మహిళకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. 2023 మార్చిలో అప్పటి పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రాష్ట్రంలో పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి చేరుకున్నారు. ఆ సమయంలో బిక్కనూరు లక్ష్మి, రాజమణి అనే మహిళలు ఆయన్ను కలిశారు. అప్పుడు ఈడ కలిసిండట, ఇప్పుడు ఇల్లు కట్టించిండట. ఇట్లా చాలామంది ఉన్నారు సార్. ఒక్క మహిళే కాదు, ఈ రాష్ట్రంలో చాలామంది ఇల్లు లేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. ఎంత అయితే ఒక ఇల్లు కట్టిస్తే మీరు ఎంత ఇచ్చుంటారు? 5 లక్షలు 6 లక్షలు ఇచ్చుంటారు, అంతే కదా. దాన్ని గొప్పగా చెప్పుకుంటే ఎట్లా?
ఇగో ఇంకేమంటుండు, ఇది అయిపోయింది. ఇంకా నెక్స్ట్, నేను బలహీనుల పక్షం. ఎవరు? ముఖ్యమంత్రి. బలహీనుల పక్షం అంటే ఏంది? ఇల్లు కట్టుకున్న వాళ్ళ ఇల్లు కూలగొట్టాలి. ఇది బలహీనుల పక్షం, అంతేనా? బలహీనుల పక్షం అంటే బలహీనుల ఇండ్ల మీదకి బుల్డోజర్ పంపాలి. దీన్ని బలహీనుల పక్షం అంటారు. ఒత్తిళ్ళు వచ్చినా మాదిగల వైపు నిలబడ్డాడట. మరి ఇప్పుడు ఆ 700 ఇల్లు కూలగొట్టిన దాంట్లో మాదిగలు ఉన్నారు కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మాదిగల వైపు నువ్వు నిలబడ్డావంటే, మాదిగలే కాదు, మాదిగల వైపు, ఎస్టీల వైపు, బీసీల వైపు, బలహీనుల వైపు నువ్వు నిలబడాలి అంటే ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయి నువ్వు, గంతే. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఈ రాష్ట్రంలో అమల్లో ఉందా లేదా ఒక ఆన్సర్ చేయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పోయిన 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వం లాగా ఇప్పుడు కూడా ఆ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులని ఎన్ని ఖర్చు పెట్టినో ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చెయ్యి స్వామి. మా దగ్గర రిపోర్ట్స్ మేము డేటా మొత్తం తీస్తున్నాం. ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చినవా? ఒక్క ఎస్టీ కార్పొరేషన్ లోన్ ఇచ్చినవా? ఒక్క బీసీ కార్పొరేషన్ లోన్ ఇచ్చినవా? ఏ లోన్స్ ఇచ్చినామో చెప్పు కదా. పోయిన 10 ఏళ్ళుగా అది సాధ్యం కాలేదు. నీ 2.5 సంవత్సరాలుగా కనీసం ఒక 10 లోన్లు ఇవ్వడానికి కూడా నీకు సాధ్యం కాలేదా? మొత్తం మురిగిపోతున్నాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మొత్తం నిధులు మొత్తం వేరే వాటికి డైవర్ట్ చేసి ఖర్చు పెడుతున్నారు.